వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి ఫలితాల్లో వేస్థాన రంగం వారికి అత్యున్నత ఫలితాలు ఉంటాయి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణికి 1, 2, 4 పాదాలు, మొగశిరకి 1, 2 పాదాలు చెప్పబడుతుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు రజితమూర్తిగా, శనీశ్వరుడు సంతానమంతా సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానమందు తావరమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానమందు సువర్ణమూర్తిగాను సంచరిస్తూ ఉంటుంది. రాహు లాభస్థానమందు ఉండిచే అన్ని రంగాలలోనూ విజయాన్ని కలుగజేస్తారు. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దశమ శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. నూతన వ్యాపారాలకు కలుగు చేస్తాడు. కృషికి తగిన ఫలితం వస్తుంది. ఈ వృషభ రాశిలో గురుడు సంచారం వీరికి ఆశావాద దృక్పథంలో పాటు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఏ స్థాన రంగానికి వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొత్త రకం పంటలను పండించి ఆదాయం పొందుతారు. అనుకున్న అంశాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే పట్టినది బంగారంగా వృద్ధి అవుతుంది. మీకు వ్యక్తిగత ఎదుగుదలలో పాటు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే సంవత్సరం ప్రారంభంలో జన్మరాశి యందు గురుని సంచారం వలన స్థాన సంచలనము కలుగుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యము సమస్యలు ఎదురవుతాయి. కండరాలు, తలనరములు నొప్పులకు అధికంగా వించడం వలన గురువారాలు తగ్గడానికి గురువారాలు శనగలు దానం చేయవలెను. వ్యవసాయదారులకు కృషి కలిసి వస్తుంది. రైతు మిల్లర్లకు గతం కంటే ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకులకు బెడద తగ్గుతుంది. అయితే మిశ్రమ ఫలితాలు చూడదగినగా వస్తుంది. చేనేత పని వాళ్లకు ఫలితం అత్యంత మాత్రంగానే ఉంటుంది. సినీ, గాయక, నాటక రంగాల్లో సామాన్యముగా ఉంటాయి. యాత్రిక రంగానికి అనుకూలంగా ఉంటుంది. దశమస్థానమందు శని సంచారము కొంతమేరకు ఆశించిన ఫలితాలు ఇవ్వదు. దోషప్రదములు, పాపకార్యాచరణ, వృద్ధి, నష్టము, కర్మబద్ధత, పరితాపము, దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తిభంగము, ఉద్యోగమందు బాధలు వంటివి కష్టనష్టాలు కలుగుతాయి. ఏకాదశి స్థానమందు రాహు మరియు తృతీయ స్థానమందు కేతువు మీ ఆదాయం వనరులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘాయుష్యముతో శంతివతమైనటువంటి అన్ని రంగాల్లోనూ రాణింపు చేస్తుంది. జీవితంలో సంపద మరియు శ్రేయస్సు ఇనుమడింపజేస్తాయి. అప్పుడప్పుడు మనోవిచారము, సోదర హాని, తర్వాత మర్యాద హాని, శోధరించే గురించి చింత కలుగుతాయి. రైస్ మిల్లర్లకు, హోటల్ నిర్వాహకులకు, గృహ నిర్మాణదారులకు, భాగ్యస్వామ్యులకు సంబంధ వ్యాపారాలు కలిసి వస్తాయి. కృత్తిక నక్షత్రం వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి. రోగి నక్షత్రం వారికి నవంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి గల వారి అదృష్ట సంఖ్య 6. తర్వాత 3వది మిథున రాశి. ఈ మిథున రాశి కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. మగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈయనకి ఈ రాశి గల వారికి
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. తర్వాత ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరం అంతం వరకు వ్యయస్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనీశ్వరుడు సంవత్సరం అంతా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను, రావుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు దశమ చతుర్థ స్థానమందు తామరమూర్తులుగాను సంచరిస్తూ ఉంటాయి. శుభకార్యములకు ధన వ్యయం చేస్తారు. ఇతరుల వలన తిట్టు తినవలసి వస్తుంది. జ్ఞాన సమపార్థన చేస్తారు. శాంతిని పొందాలని కోరుకుంటారు. ఆధ్యాత్మిక మరియు ఏకాంతంలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.